నమస్కారం అందరికి. జై శ్రీ గణేశ, జై శ్రీరామ్. ఫ్రెండ్స్, ఫైనలీ ది వెయిట్ ఇస్ ఓవర్. నేనైతే ధూల్పేట్కి వచ్చేసిన మన లక్ష్మీనారాయణ సింగ్, సురేష్ సింగ్ కళాకార్ వాళ్ళ వర్క్షాప్కి. అందరు అడుగుతుండే బాలాపూర్ విగ్రహం గురించి చెప్పండి అనేసి. సో చూస్తున్నారు కదా, 2024లా ఈసారి మనకు బాలాపూర్ విగ్రహం అయితే ఈ డిజైన్లో ఉంటుంది. మన శ్రీమంత్ దగుడు సేట్ హల్వాయి గణపతి పూణేలో చాలా ఫేమస్. సో బాలాపూర్తో పాటు మనకు బప్ప విగ్రహం పటేల్ నగర్, అంబర్పేట్, లంగార్ హౌస్, రామ్ నగర్, అట్లనే మనకు వారసిగూడ, కరీంనగర్, కర్నూల్ చాలా ప్లేసెస్కి వెళ్తాయి అనమాట. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, ఇంకా తమిళనాడు. చాలా ప్రసిద్ధమైన గుడి అనమాట మహారాష్ట్ర పూణేలో మన దగుడు సేట్ మహారాజ్ది. మన బప్ప విగ్రహం అయితే ఇన్ డీటెయిల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వ్లాగ్ అయితే లాస్ట్ వరకు చూడండి. జై శ్రీ గణేశ, జై శ్రీరామ్. నమస్కారం ఫ్రెండ్స్, జై శ్రీ గణేశ, జై శ్రీరామ్. ఇప్పుడైతే మనం లక్ష్మీనారాయణ సింగ్, సురేష్ సింగ్ కళాకార్ వాళ్ళ వర్క్షాప్ లోపలికైతే వచ్చేసినాం. ఇక్కడ వర్క్ కూడా నడుస్తుంది. ఇది యాక్చువల్గా గమ్ అనమాట. సో ఇది కూడా మనకు బప్పా విగ్రహంలలో అయితే యూజ్ చేస్తారు. సో వీళ్ళు పేపర్ కూడా యూజ్ చేస్తున్నారు. అండ్ లోపలైతే మన సురేష్ భాయ్ కూడా ఉన్నాడు, వాళ్ళ అన్న లక్ష్మీనారాయణ సింగ్ కూడా ఉన్నాడు అనమాట. ఇక్కడ మీరు చూడొచ్చు, పెద్ద శివుని విగ్రహం అయితే రెడీ అవుతున్నది. ఇది ఒక శ్మశాన వాటికకి అయితే వెళ్తుంది అనమాట. టోటల్ ఒక 16 feet అయితే ఉంటుంది అనమాట. అండ్ లోపల అయితే మనకు చిన్న బప్పా విగ్రహం కూడా రెడీ అయిపోయింది. మిన్ని బాలాపూర్ అంటారు. అట్లనే ఒక పెద్ద విగ్రహం అనమాట. సో ఈసారి మనకు 2024లా శ్రీమంత్ దగుడు సేట్ హల్వాయి గణపతి రూపంలో అయితే దర్శనం ఇస్తున్నాడు. పూణేలో చాలా ఫేమస్ అనమాట ఈ విగ్రహం. ఇన్ఫ్యాక్ట్ వరల్డ్ వైడ్ కూడా చాలా ఫేమస్. అక్కడ మనకు పూణేలో అయితే ఈసారి 132 years సెలబ్రేషన్స్ అయితే చేసుకుంటున్నారు. పూణేలో వచ్చేసి మనకు విగ్రహం హైట్ 2.1 meters ఉంటుంది. అండ్ ఎడల్పు వచ్చేసి 1 meter ఉంటుంది అనమాట. అంటే సుమారు ఫీట్లో చూసుకుంటే మనకు 7.1 feet హైట్ అండ్ 3.2 feet విత్. ఈ విగ్రహం అయితే మనం ఇప్పుడు డీటెయిల్డ్గా చూసుకుందాం. ఎగ్జాక్ట్లీ మనకైతే శ్రీమంత్ దగుడు సేట్ మహారాజు రూపంలోనే ఈ విగ్రహం అయితే రెడీ చేశారు అనమాట. సుమారు 15 feet హైట్ ఉంటుంది. సో ఒక్కొక్క డీటెయిల్ అయితే చూసుకుందాం. స్వామి వారికి అయితే నేను రైట్ సైడ్ నుంచి చూపిస్తున్నాను. ఇక్కడ వచ్చేసి లోటస్ ఉన్నది, కమలం పువ్వు, అండ్ ఇక్కడ వచ్చేసి మనకు గోమాత. సో నెక్స్ట్ చూసుకుందాం. ఇక్కడ స్వామివారు అయితే కూర్చొని ఉన్నాడు. కడాలు ఉన్నాయి, కాళ్ళకు కడాలు ఉన్నాయి, అండ్ పెద్ద బొజ్జ, అండ్ బాడీ పైన కూడా మనకైతే మంచి ఆభరణాలు ఉన్నాయి అనమాట. స్వామివారి తొండం కూడా చూసుకోవచ్చు. ఎగ్జాక్ట్లీ మన దగుడు సేట్ రూపంలో అయితే ఇక్కడ దర్శనం ఇస్తున్నాడు. అండ్ స్వామివారి చేలో అయితే ఇక్కడ వచ్చేసి మనకు ఓం ఉన్నది, ముద్ర పొజిషన్ ఉన్నది ఇక్కడ. అండ్ ఇక్కడ వచ్చేసి మనకు త్రిశూలం ఉన్నది ఒక చేలో, అండ్ ఇంకొక చేలో వచ్చేసి మనకు గొడ్డలి ఉందన్నమాట. సో స్వామివారి అస్త్రాలకు కూడా కింద మనకైతే ఇక్కడ సింహం ఇచ్చిండు, లయన్ ఇక్కడ చూసుకోవచ్చు. అండ్ మనకు స్వామివారికి రైట్ సైడ్ వచ్చేసి అప్సరా అనమాట. చేలో వచ్చేసి మనకు కుండ పట్టుకున్నది, దాంట్లో అమృతం ఉన్నది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు ఇక్కడ స్వామివారికి లెఫ్ట్ సైడ్లో మనకైతే లక్ష్మీదేవి ఉన్నది, కొంచెం గ్యాప్ తక్కువ ఉంది. సో లక్ష్మీదేవి అక్కడ ఉందన్నమాట. లక్ష్మీదేవి కింద వచ్చేసి మనకు ఎలిఫెంట్ ఉంది, దాని పేరు వచ్చేసి ఐరావత్. ఐరావత్ అంటే మన ఇంద్రుని వాహనం. సో కింద వచ్చేసి మనకు తాంబేలు ఉంది చూసుకోవచ్చు చిన్నగా. అట్లనే తాంబేలు పైన వచ్చేసి మనకు చాప ఉన్నది. సో ఇటు సైడ్ కూడా మనకు త్రిశూలం కింద అయితే మనకి ఇక్కడ లయన్ అయితే కనిపిస్తున్నాడు. మీకు డౌట్ రావచ్చు, అసలు దగుడు సేట్ మహారాజ్తో పాటు ఇన్ని విగ్రహాలు ఎందుకు వచ్చినాయి, లక్ష్మీదేవి ఎందుకు పెట్టారో, ఐరావత్ ఎందుకు పెట్టారు అనేది. ప్రతి సంవత్సరం మనకైతే లక్ష్మీనారాయణ సింగ్, సురేష్ సింగ్ కళాకార్ వాళ్ళ వర్క్షాప్లో డిఫరెంట్ మూమెంట్స్ ఉంటాయి అన్నమాట. ఐస్ మూమెంట్, అట్లనే మనకు కిరీటం పైన గరుడ మహారాజ్ ఇంకా హనుమాన్ రొటేషన్ పెట్టారు. అట్లనే చౌల మూమెంట్ కూడా పెట్టినుండే. మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే స్వామివారి పైన హిందీలో వచ్చేసి మనకు సముద్ర మంథన్ అంటారు, ఇక్కడ చూసుకోవచ్చు. అండ్ తెలుగులో వచ్చేసి సాగర మదనం అంటారు. పాము పేరు వచ్చేసి వాసుకి, అండ్ పర్వతం పేరు వచ్చేసి మందార పర్వతం. సో దీని గురించి అయితే స్టోరీ చెప్తాను నేను. ఇక్కడ వచ్చేసి మనకు పాముని తాడు లెక్క వాడుతారు అనమాట. మందార పర్వతంని ఇక్కడ సముద్రంలో పెట్టి లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ మనకైతే అసురులు ఇంకా దేవతలు ఉంటారు. సో దీన్ని లాగినప్పుడు మనకు లక్ష్మీదేవి, ఎక్కడైతే మనకు స్వామివారికి లెఫ్ట్ సైడ్ ఉందో లక్ష్మీదేవి, అట్లనే లక్ష్మీదేవి కింద మనకు ఐరావత్ అంటే ఒక ఏనుగు, తెల్ల ఏనుగు, ఇంద్రుని ఒక వాహనం, అది కూడా మనకు బయటికి వస్తుంది అనమాట. దాంతోపాటు అప్సరాలు కూడా వస్తారు. అప్సరాలు వచ్చేసి మనకు మేనిక, ఊర్వశి వాళ్ళందరూ అయితే బయటకు వస్తారు. సో ఈ సాగర మదనం స్టోరీని ఈసారి మన లక్ష్మీనారాయణ సింగ్, సురేష్ సింగ్ కళాకార్ వాళ్ళైతే చూపెట్టడానికి ప్రయత్నం చేశారు. సో దీనివల్ల ఏంటంటే పిల్లలకు కూడా అసలు సాగర మదనం అంటే సముద్ర మంథన్ అంటే ఏందనేది
అందరికి తెలుస్తుంది. ఎంతోమంది ఇప్పటికీ వీడియోస్ పెట్టారు మన బాలాపూర్ విగ్రహం గురించి. బట్ మన కాన్సెప్ట్ ఏంటంటే ఏది ఉన్నా కానీ పర్ఫెక్ట్గా అన్ని విషయాలు అయితే షేర్ చేయాలనేసి నేను ఇంత గ్యాప్ ఇచ్చి ఇక్కడికైతే వచ్చినాను. సో స్వామివారి తొండం కూడా చూసుకోవచ్చు. మీకు టోటల్ 3 రౌండ్స్ అయితే ఉన్నాయన్నమాట. సుమారు 15 ఫీట్ హైట్ విగ్రహము అండ్ విత్ బ్యాక్ డ్రాప్ ఈ సాగర మదనంతో పాటు మనకు ఇంక్లూడ్ చేసుకుంటే ఇంకొక 5 ఫీట్ అయితే మీదికి వెళ్ళిపోతుంది అనమాట. సో ఈరోజు వచ్చేసి మనకు 24th ఆఫ్ మే 2024. ఇంకా ఫెస్టివల్కి సుమారు 106 రోజులు ఉన్నది. సో ప్రస్తుతానికి అయితే భయ్య వాళ్ళు అక్కడ వర్క్ చేస్తున్నారు. సుమారు ఇక్కడ 6 విగ్రహాలు రెడీ అయిపోయినాయి. సో ఈ బప్ప విగ్రహం వెనకాల ఒక విగ్రహం ఉన్నది, చూపిస్తాను అది కూడా నేను. సో ఇక్కడ చూసుకోవచ్చు. సో ఇక్కడ వచ్చేసి బప్పా విగ్రహం ఒకటి ఉంది, ఇది వచ్చేసి 2వ విగ్రహము. సో ఇది వచ్చేసి 3వ విగ్రహము అండ్ ఇక్కడ ఫ్రంట్లో వచ్చేసి 4వ విగ్రహము అండ్ ఇక్కడ 5 అండ్ ఇది 6. సో ఫస్ట్ విగ్రహం ఏదైతే మనకు డై నుంచి బయటకు తీసారో ఇదే విగ్రహం అనమాట. కొంచెం ఫస్ట్ విగ్రహం డై నుంచి తీసినప్పుడు జర రీవర్క్ అయితే ఉంటుంది. సో మొత్తానికైతే మన దగుడు సేట్ మహారాజ్ అయితే ఈసారి హైదరాబాద్లో ఫేమస్ ప్లేసెస్కి అయితే వెళ్తున్నాడు. అట్లనే మన సాగర మదనం కాన్సెప్ట్ కూడా చాలా బాగున్నది. సో నెక్స్ట్ మన సురేష్ అన్నతో కూడా మాట్లాడదాం, ఆయన ద్వారా ఇంకా విషయాలు తెలుసుకుందాం. థ్యాంక్ యూ గైస్. ఫ్రెండ్స్ ఇప్పుడైతే మన ఎంబడి సురేష్ సింగ్ అన్న ఉన్నాడు, లక్ష్మీనారాయణ సింగ్ వాళ్ళ తమ్ముడు. అన్న రామ్ రామ్, జై శ్రీరామ్, జై శ్రీ గణేష్. జై శ్రీ గణేష్, జై శ్రీరామ్. कैसे అన్న? బస్. అండ్ ఫ్రెండ్స్ నేను కూడా ఇక్కడికి శ్రీరామనవమి తర్వాత ఇదే రోజు వస్తున్నాను. సుమారు నేను ఇక్కడికి వచ్చి 1 month 10 days అయిపోయింది. సో చాలా మంది రిక్వెస్ట్ చేస్తుంటే మన బాలాపూర్ విగ్రహం వర్క్ ఎంతవరకు వచ్చింది అనేసి. సో అందరికీ తెలుసు లక్ష్మీనారాయణ సింగ్, సురేష్ సింగ్ కళాకార్ వాళ్ళ వర్క్షాప్లో అయితే భారీ పెద్ద బొజ్జ గణపతి తయారు చేస్తారు. సో భయ్యా आपको कैसे लग रहा है इस बार 2024 में? 2024 में इस बार गणपति महाराज की विशेष कृपा अपने भक्तों पे रहेगी, है ना? और सब जने अपना अच्छे से फलेंगे फूलेंगे. हाँ भैया. और अपने जो भी है इच्छा उसमें कामयाब होंगे. आंध्रा तेलंगाना में साक्षी गणपति श्रीशैलम में और अपना कानीपाकम गणपति, वैसे ही महाराष्ट्र में दगड़ू सेठ महाराज बहुत फेमस है. ये रूप में इस बार बप्पा बनाने के लिए कारण क्या है? क्यों लगा आपको ये रूप में इस बार बप्पा बनाना बोल के? मेरे को आज से 4-5 महीने पहले मैं पुणे हाँ दगड़ू सेठ महाराज कहने गया था. ओके. वहाँ जाने के बाद में मेरे को बहुत अच्छा लगा. ओके. और काफ़ी एक शांति सा महसूस हुआ. ओके. और गणेश महाराज की कृपा महसूस हुई. उसके बाद में हम घर पे आए, हमारे भाई साहब से डिस्कस करें कि इस बार अपन दगड़ू सेठ महाराज का ऐसे कॉन्सेप्ट में बनाएंगे. ओके. उसके साथ में एक अपने पौराणों से जुड़ी हुई जैसे समुद्र मंथन है, हाँ, वो वैसा भी बनाएंगे. जैसे अपने आजकल के न्यू जनरेशन अपने अपने क्या है धर्म ग्रंथों से दूर होते जा रही. यस भैया. और उनको उनका प्रत्यक्ष रूप में उनका सामने एक प्रस्तुत करेंगे, ऐसे एक उदाहरण टाइप में बोल के. ओके. तो भैया इस बार आपने ऐसा लग रहा है कि हम भी पुणे जाने की जरूरत नहीं है, यहीं पर बहुत सारे मंडपों में अपना बप्पा का दर्शन तो हो जाएगा. भाई यहाँ पर देखे तो इस बार थोड़ा बड़ा लग रहा है मेरे को बप्पा का मूर्ति. सेम हाइट है या कुछ बड़ा है हाइट? थोड़ा विड्थ में थोड़े बड़े ओके महाराज और थोड़ा उनका విశాల్ రూప్ మే బనాయి ఇస్ బార్. ఓకే ఓకే. అండ్ ఫ్రెండ్స్ యాక్చువల్గా ఏంటంటే నేను ఫస్ట్ మన मूषक महाराज ने చూపెట్టే ఉండదు మర్చిపోయినాను. సో ఇక్కడ మన मूषक महाराज और भाई डिटेलिंग भी बहुत बढ़िया है. जैसे अभी पप्पा के जो पैर में जो ये हम तेलुगु में तो इसको कड़म बोलते हैं, कड़ा, तो ये भी बहुत डिटेलिंग में दिए हैं आपने. इसमें और कुछ मॉडिफिकेशंस है भाई, सूंड भी बहुत बड़ा दिख रहा है, सूंड के ऊपर डेकोरेशन, ये सब आपने कुछ ऐड किया है अपने तरफ से? हाँ इस बार क्या है थोड़ा विशाल रूप देंगे बोलिए. ओके. गणेश महाराज को विशाल रूप देंगे इसलिए थोड़ा. ओके. और बप्पा के जो हाथ में जो हस्त्र है ना भाई, जैसे ये त्रिशूल है और वहाँ पर गोड्डली बोलते हैं, हिंदी में क्या बोलते हैं इसको? परसा. हाँ परसा. परसा. तो ये भी बहुत बड़े बड़े हैं. तो ऐसे आपका जानबूझ कर ऐसे प्लान करे थे क्या? क्योंकि देखो बप्पा का कान तो हर बार आपके पास बड़ा दिखता है, उसके साथ हस्त्र भी बहुत बड़ा दिख रहा है, बहुत बढ़िया है भाई. एक नया लुकिंग देंगे, एक मूर्ति को एक नए तरीके से पेश करेंगे बोल के. ओके. थोड़ा एक वैरायटी जैसा करें. ओके. और हस्त्र के साथ जो नीचे जो है लायन, जैसे अपना बब्बर शेर है, मेक इन इंडिया, मोदी जी बोले थे मेक इन इंडिया कॉन्सेप्ट, तो लायन का भी एकदम बढ़िया दिख रहा है भैया. जी. ये लायन देखे तो हमारे को बाहुबली याद आता है एक्चुअली. तो ये आइडिया किसका था भैया लायन का? भाई साहब का है. भाई साहब का, लक्ष्मी नारायण जी का. ओके ओके. यहाँ पर आपने इतना डिटेलिंग दिया है, यहाँ पर टॉर्टॉइस है. तो टॉर्टॉइस का कॉन्सेप्ट किसका था? आपका ही था? जी ये अमृत मंथन में जैसा समुद्र मंथन में से हाँ. जो वस्तुएं निकलती हैं, यस 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 यस,
यस जो भी तो मैंने जीव-जंतु बताया था निकलते वहाँ पर हैं। చూడండి ఫ్రెండ్స్ అక్కడ నేను జూమ్ చేసి చూపిస్తా 3x లో సో అక్కడ సాగర మందనం అంటాం కదా తెలుగులో దాన్ని హిందీలో సముద్ర మంతన్ అంటారనమాట సో ఇది ఇక్కడ చూపించినమాట టాటాయిస్ అట్లనే ఇక్కడ మనకు ఫిష్ ఇవన్నీ సముద్రం మంతన్ల నుంచి వస్తాయి तो और चलो भैया इधर भी आते हैं ఇంతకుముందు నేను గోమాత అనుండే యాక్చువల్లీ ఇది కామధేను అన్నమాట कामधेनु। సో ఇక్కడ కామధేను చూసుకోవచ్చు మీరు కామధేనుతో పాటు కింద లోటస్ కూడా ఉన్నది बहुत सारे चीज़ आपने इस बार ऐड किया है जी तो चलो भाई एक बार समुद्र मंथन के पास भी जाते हैं तो इनका काम कब चालू है ना ऊपर ये अभी इनका वर्क चल रहा है अभी ओके अभी फाइनल होने में थोड़ा एक 5-6 दिन का टाइम लगेगा। ओके जैसे एक साइड में असुर है और एक साइड में देवता है रहेंगे। ओके और शाम भी थोड़ा बढ़ा दिया है भैया इस बार तो इसमें कुछ मूवमेंट रहने का कुछ संभावना है इस बार हाँ हाँ मूवमेंट ये पर्वत में मूवमेंट Okay. रहेगा। ओके क्योंकि देखो एक्चुअली लक्ष्मी नारायण सिंह सुरेश सिंह बोले तो ही मूवमेंट के लिए खासियत है जैसे पहली बार अपना भाग्यनगर में आपने मूविंग आइस दिया है जी। मूविंग कान दिया है और ऊपर अपना गरुड़ स्नेक का महाराज था, गरुड़ और हनुमान जी का महाराज, दिया है हनुमान जी था। ओके तो इसका काम कब तक हो जाएगा भैया लगभग एक 10-15 दिन हाँ ये अभी तो पूरा ये मोल्ड का काम चल रहा। ओके ओके इसके बाद में कंप्लीट हुए तक एक 10 डेज होंगे। ओके भैया बहुत अच्छा लग रहा है क्योंकि देखो समुद्र मंथन का जो कॉन्सेप्ट है जो समुद्र मंथन का जो स्टोरी है बहुत इंटरेस्टिंग है जब हम छोटे थे हम सुनते थे आजकल के बच्चे तो पूरा इंटरनेट में पे चल रहा है अब अपने एक युवा पीढ़ी को अपने धार्मिक ग्रंथ हिंदुत्व से जो जुड़े हुए ग्रंथ उनके बारे में अपन कुछ इनके सामने पेश करेंगे हाँ भैया। या प्रस्तुत करेंगे। तो देखो भाई समुद्र मंथन में सबसे मेन चीज था अमृत अमृत तो अमृत को भी आपने दिखाया यहाँ पर इनका मोहिनी है ये ओके अमृत पकड़े हुए हैं। ఓకే సో ఇక్కడ వచ్చేసి మనకు అప్సరాలు అన్నమాట రంభా ఊర్వశి మేనిక వీళ్ళంతా అప్సరాలు సో మోహిని వచ్చేసి కుండల అమృతం తీసుకుపోతుంది అది కూడా ఈసారి మన సురేష్ అన్న వాళ్ళు చాలా డీటెయిలింగ్గా తీసిర్రు అట్లనే మనకు ఇక్కడ చెవులు కూడా చాలా పెద్ద పెద్ద ఉన్నాయి तो इस बार कुछ प्लान है भैया मूविंग आइस और मूविंग ईयर्स का अभी आइस और ईयर्स का थोड़ा अभी सोच रहे हैं। ओके अभी ये ऊपर का तो जो रहेगा ना समुद्र मंथन का ओके। वो मूविंग रहेगा। ఓకే సో ఈసారి స్పెషాలిటీ ఏంటంటే ఇది సముద్ర మంథన్ పైన ఏదైతే కొండ ఉందో పర్వతం దాన్ని మందర అంటారనమాట సో ఆ మందర పర్వతంని మూవ్మెంట్ చేయడానికి అయితే ప్రయత్నం చేస్తున్నారు అండ్ ఈ అమృతం కంటే ముందు మనకు విషం కూడా వస్తుంది సో భయ్యా ఓ విష్ కా నామే హలహల हला సో హలహల అనే విషాన్ని మన శివుడు తాగుతాడు సో దాన్ని గొంతులో పెట్టుకుంటాడు అనమాట సో भैया वहाँ पर एक बड़ा शिव जी का मूर्ति आप बना रहे हैं ये कहाँ पर जा रहा है ये हमारे शमशान वाटिका में शमशान लगाना वाटिका, है। पास में ही है? पर्सनल है पास में है पर्सनल है ओके ये एक थोड़ा हमेशा के लिए परमानेंट परमानेंट है ओके ओके परमानेंट का है ये। और भैया देखो वहाँ पर लक्ष्मी देवी भी आपने दिखाया है जी ऊपर दिख रहा है और उनके नीचे ऐरावत है जो इंद्र भगवान का वाहन है वाइट एलिफेंट जो आपका काम है उसमें पहले तो हम सिर्फ दगड़ू सेट दिए थे समुद्र मंथन को ऐड करने के बाद वो थोड़ा मजा ही अलग है जी बहुत अच्छा लग रहा है तो इस बार कैसे भैया बुकिंग्स कैसे चल रहा है अभी तो रेगुलर वाले तो पूरे कांटेक्ट में है। ओके अभी बहुत से अदर स्टेट से जैसे महाराष्ट्र है तमिलनाडु है कर्नाटक है ओके अभी यहाँ से कॉल्स भी आ रहे हैं। अभी अपना थोड़ा कास्टिंग का काम चल रहा है ओके ओके इसलिए ठीक है। अभी थोड़ा एक तो कैस्टिंग का काम कब तक हो जाएगा भैया कास्टिंग का भी एक 20 डेज 20 डेज ओके और भैया जो समुद्र मंथन का जो अभी कॉन्सेप्ट है इसको डिटैचेबल कर सकते हैं या परमानेंट रहेगा उसके लिए नहीं ये एडिशनल रहेगा एडिशनल है तो उसको बाद में ज्वाइन बाद करेंगे में ज्वाइन करना ओके तो बहुत अच्छा लगा सुरेश अन्ना फिर हम आएंगे जरूर। देखो आपका पेंटिंग भी बहुत खूबसूरत रहता है तो मिलते रहेंगे बीच बीच में मैं आते रहूँगा अपने भक्तों को बप्पा लवर्स को भी अपडेट देते रहेंगे तो थैंक जय यू श्री राम। जय श्री राम सुरेश जय श्री भाई गणेश। नेक्स्ट टाइम लक्ष्मी नारायण भैया को भी मिलेंगे जय श्री गणेश जय श्री राम సో ఇది ఫ్రెండ్స్ మన లక్ష్మీనారాయణ సింగ్ సురేష్ సింగ్ కళాకార్ వాళ్ళ వర్క్షాప్ నుంచి అప్డేట్ సో ప్రస్తుతానికైతే ఇక్కడ బప్పా విగ్రహాల క్యాస్టింగ్ వర్క్ అయితే నడుస్తుంది సో చూస్తారు కదా ఇదే డై అనమాట ఈ డై నుంచి అయితే మనకు విగ్రహం బయటకు వస్తుంది మనకి ఏవైతే ఇక్కడ అస్త్రాలు ఉన్నాయో అస్త్రాలు ఇంకా వెనుకకు మనకు మోహిని తర్వాత మనకు లక్ష్మీదేవి ఇవైతే రబ్బర్ డై ఉన్నాయి అనమాట సో ఇంకొక నెల రోజులు మనకు క్యాస్టింగ్ వర్క్ నడుస్తుంది తర్వాత మనకైతే ఫినిషింగ్ వర్క్ ఇంకా పెయింటింగ్ వర్క్ కూడా ఉంటుంది అనమాట సో రెగ్యులర్గా అయితే నేను అప్డేట్స్ పెడతానే ఉంటా మీకు ఏదైనా డీటెయిల్డ్గా అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తుంటా సో నా ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఉన్నది IAM_ARK2 అది కూడా ఫాలో చేయండి సో థ్యాంక్స్ అలాట్ గైస్ జై శ్రీ గణేష జై శ్రీరామ్